సార్ ఈ రైతులకు ఈ సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఈ బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేనున్న చోట్ల ఏమంటే ఎల్లగొడ్లు అంటారు, ఎల్లగొడ్లు ఎక్కువ, చిరుతపులిలో ఎల్లగొడ్లు ఎక్కువ. పచ్చదనం అనేది పెంచేది ఎలా, పచ్చదనాన్ని లేని దాన్ని తెచ్చేది ఎలా అని నాకు తెలుసు. బాబు పక్కన ఆక్సిజన్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆక్సిజన్ ఈ బొంగులు, వెదురు బొంగులు ఇప్పుడు వేసుకోండి, నేలపైన పొలాలలో అక్కడ వేసుకొని ఒక చెట్టు మొదలు కాలంలో వెదురు తోటలలో పండుకుంటే కన్నా ఎంత మంచిగా నిద్ర వస్తుంది తెలుసా. రైతుకి ఎలా పండించాలి, ఏం చేయాలి అనే వాటితో పాటు అసలు అతనికి ఎంతవరకు లాభం వస్తుంది, ఎలా పెంచాలి, అవన్నీ కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 నుండి 15, 16, 17, 20 చిగుళ్ళు వరకు వస్తుంటుంది పక్కన, అట్లే రేజ్ అవుతుంటుంది. అట్లే వెదురుకెళ్ళి తాగే బీరు కూడా పెంచుకునేది అవగాహన మన పొలంలో, మన చేనులో, మన హక్కులో పెంచుకుంటే నేను 1 ఎకరానికి 10 లక్షలు ఇస్తాను. సార్ ఇప్పుడు మనం పంట వేసిన తర్వాత అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా, ఎలా ఉంటుంది? ఏది హైట్ తక్కువ ఉంది వేసుకోవచ్చు, అంటే 1 సంవత్సరం ఏది వేసినా నడిచిపోతుంది. నీరు ఎట్లా అందించాలి సార్? ఎదురు మొక్కకి నీళ్ళు అవసరం లేకుండా నడుస్తుంది, ఉంటే కొంచెం లాభం ఎక్కువ వస్తుంది. ప్రత్యేకంగా వెదురు పెంచడానికి ఏమైనా ప్రత్యేకంగా నేల అవసరం ఉంటుందా? ఏ నేలలో అయినా పెరుగుతుందా, ఏంటి సార్? నీవు ఏ భూమి అయినా పర్లేదు, మంచిగా వస్తుంది. బొంబు ఫ్యాక్టరీస్ కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీస్ ఉండవు కదా, ఆ బొంగుకు సంబంధించి చూస్తే కానీ మీరు వండర్ అవుతారు. సార్ మేజర్గా మనకు వెదురు ద్వారా అసలు లాభాలు ఏముంటాయి సార్? అదే బొంగు కోస్తే మళ్ళీ ఆయుష్యం వస్తుంది, దాని పక్కన 10-15 చిగుళ్ళు వస్తాయి కదా, ఆయుష్యం వస్తుంది. ఇట్లా వచ్చిన దాంట్లో ప్లైవుడ్ తయారు చేస్తారు, బొంగులు ప్లైవుడ్. బొంగులలో వాటర్ కంటెంట్ ఉండింది, పోయిన తర్వాత పిల్లెట్స్ అయ్యింది. అంటే బొగ్గుకి ప్రత్యామ్నాయం అన్నట్టు. పిల్లెట్ ద్వారా బొగ్గులకి ఇది పొగ వస్తుంది, ఈ పిల్లెట్కి పొగ రావు. ఈ నాటినప్పటి నుండి 5వ సంవత్సరం వరకు, అంటే పంటను అమ్మేంత వరకు అసలు మన అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది మన కంపెనీ నుండి? అసలు మన సర్వీసెస్ ఎలా ఉంటాయి? అసలు ఈ వృత్తిని సక్సెస్ చేసుకుంటే కానీ ఎక్కడైనా పెరుగుతారు రైతులు, ఎల్లకాలంకి వాళ్ళకి లాభం. సార్ ఇప్పుడు మనం దీన్ని మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి? నిజానికి మార్కెటింగ్ కూడా మీరే చేసిస్తారా ఏంటి? అసలు కటింగ్ తర్వాత దాన్ని టెండర్గా వైటీపీ, ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఏడాడు థర్మల్ ప్లాంట్స్, దాంట్లోకి థర్మల్ ప్లాంట్స్లోకి అమ్మేస్తారు. బట్ కంపెనీ తీసుకొని పోయిన తర్వాత కంపెనీకి వెళ్ళి ఇంత లాభం వచ్చింది, దాంట్లో మీకింత షేర్, మాకింత షేర్, యాజ్ పర్ అగ్రిమెంట్, ఇట్లా అంతే. ఇక్కడ మోసం అనేది లేనే లేదు. సో ఈ వెదురు అమ్ముకోవడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుంది? అట్లా కూడా వస్తుంది. బట్ నరికేటప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పర్మిషన్ కావాలి. హలో, వెల్కమ్ టు 3TV. సో వెదురుతో 1000 లాభాలు అనే ఒక సామెత ఉంటుంది. సో ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వెదురు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు వెదురు అనేది ఓన్లీ భారతదేశంలో అస్సాం లాంటి రాష్ట్రాల్లోనే ఎందుకు పండుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు? అండ్ రైతులకు దీని ద్వారా లభించే లాభాలు ఏంటి? వ్యవసాయం ద్వారా రైతులు దీని ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు అని బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్థాపించి దాని ద్వారా ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారో తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు రిటైర్డ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సాయిబాబా గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎస్ సార్. సార్ ఈ రైతులకు ఈ సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఈ బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను డ్యూటీలో 39 సంవత్సరాలు చేసిన. ఓకే. ఏమిట్లో డ్యూటీలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. యా సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గుట్టలలో అన్ని ప్రాణి జంతువు అన్నీ చూసుకుంటూ పోయినాం. ఏనుగలు, సింహాలు, చిరుత పులిలు అన్నీ ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాం సార్. చూస్తూ ఉంటే కానీ దాంట్లో ప్రాణికి దాంట్లో వాటర్ సోర్సెస్, ఒక లేకపోతే ఆహారం గురించి అక్కడిక్కడ ట్రావెలింగ్ చేస్తుంటాయి. అవి కామన్గా తన న్యాచురల్లో
అది కొంచెం బయటకు వచ్చినప్పుడు జనానికి ఆకర్షణ అయ్యి లేకపోతే భయపడి ఏదో ఒక రకంగా ఇదవుతారు. మళ్ళీ అవి జంతువులు అడవికే పోతాయి. నేనున్న చోట్ల ఏమంటే ఎల్లగొడ్లు అంటారు, ఎల్లగొడ్లు ఎక్కువ. సార్ చిరుత పులిలు ఎల్లగొడ్లు ఎక్కువ. ఎల్లగొడ్లు ఎక్కువ ఉండే స్థలం అది. బట్ నాకు ఈ సర్వీసులలో పచ్చదనం అనేది పెంచేది ఎలా, పచ్చదనాన్ని లేని దాన్ని తెచ్చేది ఎలా అని నాకు తెలుసు. ఓకే. ఈ సర్వీస్లో, డిపార్ట్మెంట్ సర్వీస్లో ఇప్పుడు ఒక గ్రేట్ హైదరాబాద్ సిటీ ఉంది. హైదరాబాద్ సిటీల్లో చెరువులలో ఏదో ఇండ్లు పెరికినారు, అది పెరికినారు అని శుద్ధి ఇంటికన్నా. ఇప్పుడు నేను ఆ ఇండ్లు పెరికినారు, అది పెరికిన అంటే అపార్ట్మెంట్లు ఎన్నో తీసేసినారు, వాళ్ళది తీసేసినారు, ఇది తీసేసినారు అని శుద్ధి నిన్న. కానీ నాట్ల వంటి వాళ్ళని ఉపయోగం చేసుకొని వెదురు బొంగుల్ని వేగంగా పెంచి ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడప్పుడు వేసింటే ఇంతకల్లా 6 అడుగులు వచ్చేది మీదికి. ఓకే. ఇంకా ఇప్పుడేమి ఇది లేదు. ఇంకొకసారి ట్రై చేస్తే కూడా ఇంకా 6 అడుగులు 12 అడుగులు కూడా చెయ్యొచ్చు, మంచిగా పెంచొచ్చు. అంటే ఆ వెదురుతోన చాలా మంచిగా గ్రీనరీ, సిటీ గ్రీనరీ ఎక్కువైపోయిస్తుంది. అదే సైడ్ మళ్ళీ రోడ్ సైడ్ కూడా వేయాల. మళ్ళా నిన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కాడికి పోయినా చూస్తే వాళ్ళలో ఏమేమి అవగాహన ఉందో లేదో అన్నట్లుగా షార్ట్ పీరియడ్లలో మూసిపెట్టినారు. ఈ వెదురు గురించి నేను చెప్తే అంటే మీ సిటీని, హైదరాబాద్ సిటీనే ఈ చెరువులు కాక ఇవి రోడ్ సైడ్ కాకనే గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే రోడ్కి అక్కడిక్కడ పక్కన చెట్లు వేస్తే వెదురు చెట్లకే పెంచాలి, వెదురు చెట్లే వేయాల. వేస్తే కానీ ఎంత గ్రీనర్ అయిపోతుంది అంటే అంత గ్రీనర్ అయిపోతుంది. ఈ మళ్ళీ ఇంకొకసారి దొరకదు, అట్లా గ్రీనర్ అయిపోతుంది. ఇది హైదరాబాద్ సిటీనే కాదు, ఎట్లా అయిపోయింది కదా. నేను ఏడాది కింద వచ్చి చూస్తే ఎట్లయింది, ఇప్పుడు ఏడాది తర్వాత వచ్చి చూస్తే కానీ ఎట్లయింది. ఇది హైదరాబాద్ సిటీనే కాదా, ఏరోప్లేన్కి వెళ్ళి చూస్తే మీకు వండర్ అనిపిస్తుంది. అంత మంచి చెట్టు ఇది. ఇప్పుడు రైతులకి అవగాహన అంటే గన రైతులు పొలాల్లో పెంచేది ఉంటుంది. వర్షాలు ఎక్కువ వచ్చినా లాసే అంటారు రైతులు, వర్షాలు తక్కువ వచ్చినా లాసే అంటారు. ఈ రెండింటినీ చూసుకున్నాక అక్కడ ఏది వేస్తే బాగా అనేదేమో లాస్ట్కి ఆ పంటను అట్లా ఇడుస్తారు, గాలి చేస్తారు, ఏదో చేస్తారు. మేతలు ఎనుములకో ఆవులకో తిని పెడతారు. అవును. కానీ ఇది తినిపెట్టే దాంట్లో ఈ పచ్చదనము మళ్ళీ ఇది ఎకరాలకి అంతట్లా లాభం వచ్చేది, మళ్ళీ పెరుగుదల పెరిగేది, అతి గ్రోయింగ్. ఒక రోజుకి ఒక్క అడుగుకి వెళ్ళి మీదనే 2.5-3 అడుగులు దాకా కూడా పెరుగుతూ ఉంటుంది ఒక రోజుకే. వీడియో కలిపి పెట్టి చూడొచ్చు. అంటే బొంగు అంటే అంత ఫాస్ట్, ప్రపంచంలో దీనంత ఫాస్ట్ ఏది లేదు. అటువంటిది మాహితి గల ఒక మొక్కని దీన్ని తెలుసుకునే వ్యక్తులు ఎవరు ముందలకు రారు. వచ్చిన నన్ను కాన్వకేషన్ ఇట్లా చేసినా కూడా, అడిగినా కూడా నేను చెప్పేవాడిని, ఇది ఏమో ఫోన్లే, దీంట్లో మనకేమి లాభము అనేది అట్లా మైండ్ ఉంటుంది. కానీ రాజకీయంగా చాలా లాభాలు ఉన్నాయి. దాన్ని అదే చెట్లు మొక్కలు పెంచుంటే టెండర్లు కోట్లు టెండర్లు వస్తాయి. ఆ బొంగులు టెండర్ చేస్తే లక్షలు కాదు కోట్ల టెండర్ వస్తుంది. అది మున్సిపాలిటీ వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళకి కూడా తెలియదు. అంత ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మళ్ళీ గ్రీనరీ ఉంటుంది. మళ్ళీ సిటీ కూడా ఆరోగ్యకరమైన గ్రీనరీ, ఆక్సిజన్తో కూడిన సిటీ ఉంటుంది. అంటే ఈ రోడ్లకి ఇరుపక్కన నాటి పెడితే మళ్ళీ వాకింగ్ పోయే వాళ్ళందరూ ఎవరప్ప యా సీఎం ఉన్నప్పుడు వేసిందేమో ఇది ఇంత మంచిగా వేసినారు కదా అనే పేరు కూడా, అవగాహన కూడా జనాల్లో పెరిగేస్తుంది. అది ఎంత చెప్పినా అంత తక్కువ. సార్ ఇప్పుడు మన బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో బాబు పక్కన ఆక్సిజన్ పెట్టడానికి రీజన్ ఏంది? బాంబు ఇచ్చేది ఆక్సిజన్ ఇస్తుందని.
బాంబు ఏమి ఇస్తుంది అంటే కనుక ఆక్సిజన్ ఇస్తుంది అనేది ఓకే సార్. పెట్టినాం అట్లా. అగ్రిటెక్ అనేది రైతులది ఇది సింబల్, అగ్రిటెక్ కంపెనీ. బాంబు అనేది కామన్ గా ఉండే ఉంటది. బాంబు ఇది కంపెనీ పేరు పెట్టిన. ఓకే. ఆక్సిజన్ అనేది అంటే బాంబు చెట్టు ద్వారా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ ఇది ఒక విషయం. ఇప్పుడు నేను బెంగళూరులో డ్యూటీ చేసిన. యా సార్. బెంగళూరులో డ్యూటీ చేస్తే గాన ఆడ సెక్రటరియట్లో చేస్తే గాన అక్కడ ఏమైంది, ఒక బాంబుని దాన్ని అవగాహన చూసేటప్పుడు ఒక కోవిడ్లో వచ్చినప్పుడు జనానికి ఒక భార్య పిల్లలు, భర్తనే వేరే భార్యనే వేరే, ఆ పిన్ గని అక్కడ తీసుకెళ్తారు, ఈ పిన్ గని ఇక్కడ తీసుకెళ్తారు. అవును సార్. కానీ ఆక్సిజన్ లేక చనిపోయా అంటారు. కానీ నేననేది ఏమంటేనే ఆక్సిజన్ ఉంది. అవును సార్. మీకు తెలియదు అది ఆక్సిజన్ దొరికేది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఆక్సిజన్ కోవిడ్ రానట్లా ఉండాలంటే గాన ఇప్పుడు వేసుకోండి ఆక్సిజన్. ఈ వెదురు బొంగులు ఇప్పుడు వేసుకోండి నేలపైన పొలంలో అక్కడ వేసుకొని ఒక చెట్టు మొదలు కాలంలో పిల్లలు కాకపోతే కదా రాగి చెట్టుకి చుట్టూ చూసి కదా ఆక్సిజన్ అవుతుంది, పిల్లలు అవుతారని అంటుండ్రి. అవును అవును సార్. కరెక్ట్. రెండోది యాప చెట్టు కింద పండుకుంటే మంచం వేసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది తప్ప అని అంటుండ్రి. కరెక్ట్. మూడోది ఈ వెదురు ఒక ఎకరాలలో ఎదురు తోటలలో పండుకుంటే గన ఎంత మంచిగా నిద్ర వస్తుంది తెలుసా. కళ్ళు సేంద్రియ సరాయి అవి అంటాం కదా, దానిల కంటే ఎంత మంచిగా వస్తుంది. సో మన కంపెనీ ద్వారా అసలు రైతులకు ఈ వెదురు వ్యవసాయానికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఏం చేయాలి అసలు అంటే మమ్మల్ని కలవాల. నా నంబరు 9945501112 ఒకటి, ఇంకోటి 9449934446 అని ఇంకొక నంబరు. ఇప్పుడు దాన్ని కాంటాక్ట్ చేస్తే కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా పర్లేదు, మీరు నా నంబర్ అన్న చెప్తారు. అట్లే చెప్తే కానీ అది ఏమవుతుందంటే జనానికి అడ్వర్టైజ్మెంట్ అయ్యి కొంచెము ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూగా ఉంటుందని నాకు ఆశ. మంచిగా అవుతుంది అది జనానికి కానీ పర్యవేక్షణకి కానీ మళ్ళా ఎన్విరాన్మెంటల్కి కానీ ఆక్సిజన్కి కానీ ప్రతిదానికి బాగుంటుందని నాకు ఆశ. సార్, ఒకవేళ రైతు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత అసలు ఆ రైతుకి ఎలా పండించాలి, ఏం చేయాలి అనే వాటితో పాటు అసలు అతనికి ఎంతవరకు లాభం వస్తుంది, ఎలా పెంచాలి, అవన్నీ కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒకటి సార్, ఒక ఎకరా నేను 5 ఎకరాలకి పడతా లెక్క క్యాలిక్యులేషన్. ఒక ఎకరా ఇంటూ 5 ఎకరాలు, 5 ఎకరాలకి 5 సంవత్సరాలకి. ఎందుకంటే గన 4 సంవత్సరాలు ఎందుకు ఇడిచినంటే గన 4 సంవత్సరాలు పెరుగుదల వరకు ఉంటుంది. దీన్ని ఆవిష్యం ఎంత తెలుసా, వెదురు మొక్కది ఒక సంవత్సరం అంటించిన ఒక సంవత్సరంకి వెళ్ళి 4 సంవత్సరాల వరకు నరకరాదు. ఏమని నరకతే ఏమి తెలుసా, సైడ్ బ్రాంచెస్ ఒకటి నరకాల. ఓకే, అంతే. అది ఎంత మీరు 6 నెలలు ఒక 7 వరకే నరకల్లా. 7 తర్వాత నరికేది బేకలేదు, ఎందుకంటే అది అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. అటువంటి బొంగు వెదురు మొక్క ఇది. రెండోది ఏమంటే గాన అది ఒక్క మొక్కకి 10 నుండి 15, 16, 17, 20 చిగుళ్ళు వరకు వస్తుంటది పక్కన. అట్లే ఓకే సార్, రేజ్ అవుతుంటది. అట్లే రేజ్ షట్ అని షూట్స్ అంటారు, అవి ఓకే షూట్స్ అంటారు. ఆ షూట్స్కి వెళ్ళి చట్నీలు, కారాలు ఏమేమి ఆరోగ్యకరంగా తినొచ్చు. మళ్ళా యాక్చువల్ చెప్పాలంటే కనుక దానికి వెళ్ళి వెదురుకి వెళ్ళి తాగే బీరు కూడా అవుతుంది. ఓకే ఓకే తాగే బీరు అంట కదా. ఇప్పుడు బొంబు బిర్యానీ అంటే ఏడంటే చూస్తూ ఉంటారు. ఈ ఒక్క మాట చెప్తే చాలు సార్, చాలా ఇప్పుడు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. బీరు తయారవుతుంది అని అంటే బీరు తయారవుతుంది సార్. మళ్ళీ బొంబు బిర్యానీ అంటారు. బొంబు బిర్యానీ బయటికి పోయి తెచ్చుకున్నారు ఎందుకు? అవును అవును, మీ పొలాల్లో ఉంటుంది, మీరే బిర్యానీ చేసుకోవచ్చు. అవును సార్. బీరు అంటే కానీ మనం దాన్ని కట్టేస్తే కళ్ళు
లొట్టిలు అంటాం, మొదలు కాలానికి కళ్ళు లొట్టిలు అంటాము. ఆ లొట్టిలు ఇట్లా కడతా ఉండ్రి ఈత చెట్టుకి. అవును. ఆ? అది రోజు రాత్రికంతా ఇదైపోయి పొద్దున్నే కళ్ళు అయ్యేది. అట్లా నీరా అంటారు దాన్ని. అవును సార్, నీరా. అట్లా దీన్ని కూడా మనము నీరాగా చేస్తే అది బీరుగానే మారేడుస్తుంది. దాంట్లో కొంచెం చక్కెర వేసుకుంటే అయిపోయాయి, లేక బెల్లం ఎన్ని వేసుకో. మళ్ళీ దాంట్లో కొంచెం కావాలంటే ఏదైనా ఆల్కహాల్ వేసుకొని ఇష్టం అది. మొత్తానికి బీర్ అనేది సూపర్ బీర్. మళ్ళా నీకు ఎన్ని ₹1000 పెట్టినా కానీ బీర్ దొరుకుతుంది, అట్లా బీర్ దొరుకుతుంది. అంత ఒకటి ఆ బొంగుది తేమ పట్టుకుంటే గానీ తేమ ఉంటది చెట్టు. ఆ తేమ అనేది ఎంత తెలుసా, ఇట్లా పట్టుకుంటే కన్నా చేనిండా తేమ 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 ఐస్ క్రీమ్ పట్టుకున్నట్లయితుంది. అంత ఉంటుంది బొంగుది పవర్. అట్లా అటువంటిగా మనము పెంచుకునేది అవగాహన మన పొలంలో, మన చేనులో, మన హక్కులో పెంచుకుంటే మంచుకుంటుంది. ఇప్పుడు అందరూ ఇండ్ల ముందర బొంగులేయండి, ఏర్లు పోవు, ఏం పోవు, అది పోదు కదా. సిటీలో ఎన్ని వేల కోట్ల ఇండ్లు ఉండవి హైదరాబాద్లో. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ. ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అంటారు. పొల్యూషన్ ఎంత 13 degrees అంటే తక్కువ ఉంది, అది ఉంది, పొల్యూషన్ లేదు, అంత అగ్గి గాలి, అది గాలి, బూడిదయ్యి అంత పొగ వస్తుంది, అందరు దగ్గుతారు, మూతిలు బట్టప కట్టుకుంటారు, ఏమంటారు చెప్తారు. ఎందుకు? నేను ఒకటే ఆశ, ఈ బొంగు పెంచు, నీ దాట పొయ్యే పడిస్తాడా? నీకు బొంగు పెంచేది ఇది కమర్షియల్ లాభం నీకు కావాలా? కమర్షియల్ అంటే ఏమి, దానికంటే ఎక్కువ వస్తుంది లాభం ఇది ఎదురుది, కానీ జనానికి తెలీదు. దానికంటే 10 పట్లు వస్తుంది లాభము. ఇప్పుడు వరి పంటకి 1 ఎకరాకి 20,000 ఇస్తారు. నేను 1 ఎకరానికి 10 లక్షలు ఇస్తా. ఒక ఎకరానికి రైతుకి 20,000 లేడా, 10 లక్షలు ఇక్కడ. 1 ఎకరానికి 10 లక్షలు సంవత్సరంలోనా సార్? ఎట్లా? లేదు 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాల తర్వాత ఎంత అట్లా లెక్కేసుకుంటే అట్లా అంటే 10 పట్లు లాభం వచ్చాడ. అవును సార్, అర్థమైనా? 10 లాభం వస్తుంది. 10 లాభం వస్తుంది. ఆ 10 లాభం ఎవరు చూసుకునేది? దీన్ని ఎవరికి తెలుసు? ఇది తెలిసిన వానికే తెలుసు. తెలియని వాడు దాన్ని డీప్గా ఆలోచన చేస్తే బాగా కదా. డీప్గా ఆలోచన చేయడు ఏ వ్యక్తి కానీ. అవును సార్. అర్థం ఆలోచన చేస్తాడు, పోతాడు. దీంట్లో ఏం లాభం ఉంది, దీంట్లో ఏం లాభం, ఇదే మైండ్తోనే పోయి ఉంటాడు. సో సార్, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పంట వేసిన తర్వాత 1 ఎకరంలో ఈ 5 ఎకరాలకు దాదాపు 50 లక్షల వరకు వస్తుంది. అంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత. సార్, ఇప్పుడు మనం పంట వేసిన తర్వాత అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా? ఎలా ఉంటుంది? అదే అంతర పంటల్లో ఏమంటే గన ఇప్పుడు ఏదే కానీ ఇది చెట్టు, ఇది ఫాస్ట్గా పెరిగేది చెట్టు, ఇది వెదురు చెట్టు అంటే. దీనికి గ్రీన్ ఉంటుంది చూడు, అది హైట్ తక్కువ ఉంటది, అది వేసుకోవచ్చు. ఈ పల్లీలు వేసుకోవచ్చు, శనగలు ఏదో అంటారు, శనగలు అదే అది వేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు. ఏది హైట్ తక్కువ ఉంది వేసుకోవచ్చు. అంటే 1 సంవత్సరం ఏది వేసినా నడిచిపోతుంది. 2వ సంవత్సరం కూడా చేయొచ్చు లాస్ట్. బట్ 1 సంవత్సరం వేస్తే నీకు మంచిది. ఇంకా ఎందుకంటే ఇది పెరుగు లేకుంటుంది కదా. అవును, అదొక ఛాన్స్ బాగుంటుంది నీకు. నీరు ఎట్లా అందించాలి సార్? నీరు ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఎదురు మొక్క ఉంది. ఎదురు మొక్కకి నీళ్లు అవసరములు లేకుండా నడుస్తుంది, ఉంటే కొంచెం లాభం ఎక్కువ వస్తుంది. లేకుండా నడుస్తుంది. నీళ్ళు లేకుండా నడుస్తుంది అంటే కానీ ఏ చెట్టుకైనా నీళ్ళు కావాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తే కన్నా నీళ్ళు కంపల్సరీ కావాలి. మేమే ఇప్పుడు గుట్ట మీద అంటిస్తాం, ట్యాంకర్తో నీళ్ళు కొనబోయి అంటే మేము ఆడ గుట్టల మీద. వర్షాకాలం చూసి, ఎన్విరాన్మెంట్ చూసి, అది సెటిలైట్ది చూసి మేము అంటించేది. కరెక్టా? అట్లా ఈ నీళ్ళది ఏమంటే గాన ఇప్పుడు నేను అదొకటి ఒక సోలార్ది ఏజెన్సీ పట్టిన, కొత్త కంపెనీది ఏజెన్సీ సోలార్.
ఆ సోలార్ ఏజెన్సీ ఏం తెలుసా, నీళ్లు ఉన్న వాళ్ళది, నీరవరి ఉన్న వాళ్ళది ఒక రీతిగా బొంగులు అంటిస్తారు అనుకో. లేని వాళ్ళకి ఒక బోర్ ఒకటి ఉంటే చాలు, దాని కలెక్షన్ మేము పెట్టిస్తాం. ఓకే ఓకే, నీటి సౌలభ్యాన్ని బట్టి కూడా మీరు ఎస్సీ ఎస్టీ అదర్స్కి ఏమేమి స్కీమ్ ఉంది అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పట్టిస్తాం. ఓకే, మనకు సబ్సిడీస్ కూడా వస్తున్నాయి సార్ గవర్నమెంట్ నుంచి? వస్తాయి. ఇది సోలార్కి. దీనికి కూడా ఉండదు బొంగులు అంటించేదానికి, ఆ భూమికి దానికి ఉంది. కొంచెం ఏమంటే లేట్ అయితే తిరిగి రైతులకి యాసరకు వస్తుంది, ఇంతే సార్ లేప అంటారు. దానికోసం ఫస్ట్లో ఏమంటే కానీ ఆ రైతులు ఆ పొలాల్లో తీసుకో ఏమి అంటియాల అనేది కొంచెం ఫాస్ట్గా అంటించుకుంటే గాన మంచిగా, తర్వాత లోన్లు కూడా తిరగొచ్చు. దీంట్లోనే తిరిగి మనసు చేంజ్ చేసుకోరాదు సార్. వీటితో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన నేల ఉంటుంది. ఒక దగ్గర నల్లరేగడి భూములు ఉంటాయి, ఎర్రమట్టి నేలలు ఉంటాయి, దుబ్బ నేలలు ఉంటాయి. అసలు ఈ ప్రత్యేకంగా వెదురు పెంచడానికి ఏమైనా ప్రత్యేకంగా నేల అవసరం ఉంటుందా? ఏ నేలలో అయినా పెరుగుతుందా ఏంటి సార్ అసలు? అది మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళకి అనుమానం అదే. ఎస్ సార్. ఏం తెలుసా వెదురు, ఏమి తెలుసా సార్, కింద వేళ్ళు అంటాం కదా, ఏర్లు అంటామా, వేర్లు. ఆ వేర్లు ఏమంటే కానీ ఎక్కువ దూరం చెదిరించిపోవు. ఓకే, అది దగ్గట్లే ఉంటుంది. అందుకే సిటీలలో నేనేమంటే కాంపౌండ్లలో కూడా వేసుకోవచ్చు అంటాను. మళ్ళీ గ్రీనరీ ఉంటుంది. మళ్ళీ కిటికీ పక్కల కానీ కాంపౌండ్ చుట్టుముట్టు వేసుకుంటే ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది పండుకున్న వాళ్ళకి. అక్కడ పండుకున్న వాళ్ళకి ఆ కిటికీ తెరుచుకొని పండుకుంటే, మెస్ వేసుకొని కిటికీ వేసుకొని పండుకుంటే ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. రేపు ఇంకా కొన్ని రోజులు ఏండ్లకి చచ్చిపోయేవాడు కూడా ఇంకా కొన్ని ఏండ్లు బతుకుతాడని నమ్మకం ఉంటుంది. అది ఓకే ఓకే, అంత హోప్ చెట్టు అది. వేరే ఏమంటే గాన ఆక్సిజన్ ఎక్కువ దొరికేవి యాపవి అవలే యావేస్తాము, వేసేట్లేము, అవి పొయిడేస్తాయి. అవి ఏర్లు అది వచ్చని నరికి పడేస్తారు, తీసేస్తారు. ఇష్ట దొడ్డు మరి ఇక్కడ ఏదో ఎడమక్కలు ఆడవాళ్ళు అందరూ భయపడతారు. ఫారెస్ట్ వాళ్ళకి కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం, వీళ్ళకి ఇద్దామని. ఇట్లయినా ఇప్పుడు ఆ బొంగు చెట్టుది ఏమంటే గన మీరు దాన్ని తీసుకొని ఎక్కువ మట్టుకు దీన్ని గవర్నమెంట్ ద్వారా నర్సరీ చేయించేది, మళ్ళా గవర్నమెంట్ ద్వారా ఎక్కువ మాహితి పొంది స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది. హరితహారం చేస్తారు కదా, ఏం చేస్తారు, ఎన్ని చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అది మా ఇంట్లో తోడిని పట్టుకొని పోయి చేపిస్తే ఒక విధిగా బాగా. నేనేమంటే నేరంగా ఇట్లా ఉండరాదు, ఇట్లా ఉండని ఆఫీసర్లు కూడా నేను తిడతా, డైరెక్ట్ చెప్తా, నేను అట్లా కాదు సార్, ఇట్లా కాదు, ఇట్లా అని. ఓకే, అట్లా ఉన్నందుకు నేనేమంటే కొంచెం వాళ్ళని, మీరు ఆఫీషియల్గా ఉన్నారు, ఆఫీసర్గా ఉన్నారు, సంతకానికి ఉన్నారు, కానీ ప్రాక్టికల్కి పోయి ఆడ స్పాట్ విజిట్ చేసే కెపాసిటీ ఉండాలి, ఉన్నవాడే ఆఫీసరు. ఓకే ఓకే అని నేను చెప్పేవాడిని. ఈ రోడ్ సైడు ఇండ్ల చుట్టుముట్టు కాంపౌండ్లలో మళ్ళీ బయట చెరువులలో అన్నిట్లో నింపేస్తే కన్నా అంటే నా హైదరాబాద్ సిటీ ఒకటే సంవత్సరంలో చేంజ్ అయిపోయింది. సో ఏ ప్రాంతం ఏ భూమితో సంబంధం లేకుండా చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి అడిగినారు మీరు, నల్ల భూమి ఎర్ర భూమి కదా, కరెక్ట్. అది ఇప్పుడు భూమికి ఈ వెదురు చెట్టుకి నీవు ఏ భూమి అయినా పర్లేదు మంచిగా వస్తుంది. ఓకే ఓకే, ఏ భూమి అయినా పర్లేదు మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది అంటే గాన ఎట్లా కారణం అంటే ఎటువంటి భూమిలో కూడా పెరుగుతుంది ఇది. ఎట్లా తెలుసా, కర్రె భూమి ఉంటే ఏర్లు దిగడానికి ఈజీ. ఓకే, కరెక్టా. ఇక్కడ కర్రె భూమిలో పెరగదనే మెయిన్ తప్పు, భ్రమ అంటారు కదా, ఆ తప్పు భ్రమ. ఓకే, రెండోది ఏం తెలుసా, మళ్ళీ కర్ర భూములు ఉన్నంత తేమ ఎర్ర భూములు తేమ లేకుంటుంది. అర్థమైనా, తేమ పట్టుకునేది. అవును సార్. అదొకటేనా.
ఎర్ర భూమిలలో మొరం ఉంటుంది, మ్మ్. కరెక్టా? అవును. మళ్ళా కొంచెం ఉసుక భూమిలలో మ్మ్. మొరం తక్కువ ఉంటుంది, ఉసుక ఎక్కువ ఉంటుంది. మ్మ్. ఈ భూమి షూటబుల్, ఓకే కానీ అన్నిటికీ షూటబుల్ అంటే కర్ర భూమి. ఓకే ఓకే. మ్మ్. అంత సూటబుల్ భూమిని మనం వదులుకొని మ్మ్. ఏమేమో ఆలోచన చేస్తాము, ఏమేమి చేస్తాము. అవును అవును. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు దీనికి ఒక కార్బన్ క్రెడిట్ కంపెనీ అని మ్మ్. ఎంత పెంచితే గాన ఈ రైతులు ఎంత పెంచితే మ్మ్. వాళ్ళకి ఇన్ని షేర్స్లను వస్తాయి. కార్బన్ క్రెడిట్ కంపెనీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, మ్మ్. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళని కార్బన్ క్రెడిట్ కంపెనీ అని ఇస్తారు. మ్మ్. దాని లోన్స్ ఇస్తారు, అమౌంట్ ఇస్తారు వీళ్ళకి. ఇప్పుడు అస్సాంలో పెరుగుతుంది, అక్కడే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ అక్కడే పోతాయి. మ్మ్. మ్మ్. ఈ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు. మ్మ్. ఆ ఈస్టర్న్ కంట్రీస్ అక్కడే పోతా గాన కేరళ కొంచెం పోతుంది. ఎవరో కంపెనీ తయారు చేసినారు, కేరళ అయినా ఒక కొంచెం పోతుంది. మ్మ్. ఇంకా ఆయా స్టేట్ గవర్నమెంట్కి నేషనల్ బొంబు మిషన్ అని ఏదో వెదరు అనిందేమో ఆయా స్కీమ్లకు పోతుంది. కొంతమంది వాడుతారు, కొంతమంది వాడట్లేరు, మ్మ్. ఇడిచిపెడతారు. ఇట్లా అయిపోతుంది. మ్మ్. అంటే పైసా భాగము, ఒక 10 పైసల భాగము కూడా రాదు ఆయా స్టేట్లకి. ఓకే. 90% భాగము ఈ నార్త్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తాయి, స్టేట్స్కి, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్తాయి. ఇప్పుడు మన ఒక విషయం చెప్పాలంటే చైనా అంత అభివృద్ధి కావడానికి కారణము ఫస్ట్ బొంగే. ఓకే, ఎలా సార్? ఎందుకంటే గన బొంగుకెళ్ళి ఎన్నో ఉపయోగాలు అన్నారు కదా మీరు. ఆ ఉపయోగాలు వాళ్ళు వాడుకున్నారు. వాడుకున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఈ ఎలక్ట్రానిక్గా పడినారు. అర్థమేనా? అట్లా బొంగుకెళ్ళి ఏదేదో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బొంగు ఆడ పోయి చూస్తే కానీ నువ్వు బొంగు ఫ్యాక్టరీస్ కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీస్ ఉంటావు కదా, ఆ బొంగుకు సంబంధించి చూస్తే కానీ మీరు వండర్ అవుతారు. ఇప్పుడు ప్లైవుడ్ ఉంది, ఇప్పుడు ఒక కట్టె కాలు కోసి చేస్తే అయిపోయి మళ్ళీ జీవితం రాదు, దాన్ని ఆయుష్యం రాదు. ఓకే. అదే బొంగు కోస్తే మళ్ళీ ఆయుష్యం వస్తుంది. దాని పక్కన 10-15 చిగుళ్ళు వస్తావు కదా, ఆయుష్యం వస్తుంది. అట్లా ఈ బొంగుకి వెళ్ళి ఏం ఉపయోగాలు అనేదేమో అట్లా వచ్చిన దానిలో ప్లైవుడ్ తయారు చేస్తారు, బొంగులు ప్లైవుడ్. మన ఇండియాలో బొంగులు ప్లైవుడ్ చేసే మిషనరీలు లేవు, ఉన్నా కూడా చైనాకి వెళ్ళి తెస్తారు, లేకపోతే దాని పార్టీషన్ పెట్టి మేడ్ ఇన్ ఇండియా అని అంటారు. ఇవన్నీ కండుపెట్టేది ఏమో డిపార్ట్మెంట్లు ఉంటాయి, అవి వేరే. కానీ ఆ నిజమైన ప్లైవుడ్ సెంటర్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో బొంగుల ప్లైవుడ్ చేయమని చూద్దాం. ఓకే. ఎందుకు చేయరు? చేస్తా, కొంత చోట్ల చేస్తూ ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్లీ అస్సాంలో నడుస్తుంది, బొంగుల ప్లైవుడ్ మిషనరీస్ అని నడుస్తున్నాయి. ఓకే ఓకే. ఎన్నో ఎకరాల భూమి ఇండస్ట్రీ, అంటే ఇండస్ట్రీకి అట్లా పెట్టే బదులు ఇట్లా పెట్టాల. సార్ మేజర్గా మనకు వెదురు ద్వారా అసలు లాభాలు ఏముంటాయి సార్? ఎదురు దాల లాభాలు ఏం తెలుసా? ఇంత కడ్డీ ఎంటకలకు కడ్డీ కూడా లాభమే. ఏ విధంగా సార్? పిల్లెట్స్గా తయారవుతుంది. పిల్లెట్. ఓకే ఓకే. ఈ పిల్లెట్స్ని కొనిపోయి ఇప్పుడు బొగ్గు గణిలు ఉంటాయి, సింగరేణికి వెళ్ళి బొగ్గు గణిలకి వెళ్ళి తెస్తారు. తెస్తే గాన ఆ సింగరేణిలో మనుషులు కర్రగా అవుతారు. ఎందుకు? వాళ్ళు మనుషులే కదా, దాంట్లో గురించి పోరాడతారు. ఏం మా స్కేల్ పెంచాలా, ఇది పెంచాలని చేస్తారు. అంత బదులు అంత బొయారంలో పోయి తెచ్చే బదులు, బొంగులు తెచ్చే బదులు అంత ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ని పాడులేపేది, మళ్ళీ మనుషులు కర్ర కావడము, మళ్ళీ మషినరీలు యూజ్ కావడము, ఇవల్ల ఎందుకు? ఆ కర్ర దాని బదులుగా అట్లా బదులు డైరెక్ట్ పిల్లెట్స్ తయారు చేయొచ్చు కదా. ఓకే ఓకే. అది ఏం తెలుసా? బొగ్గులుల్లా 30% వాటర్ కంటెంట్ ఉంటుంది. బొంగులలో వాటర్ కంటెంట్ ఉన్నింది, పోయిన తర్వాత పిల్లెట్స్ అవుతుంది. ఓకే. సో దాని ద్వారా ఏం చేయొచ్చు సార్ అసలు? పిల్లెట్ ద్వారా
పిల్లెడ్ ద్వారా బొగ్గులకి ఇది పొగ వస్తుంది, ఈ పిల్లెడిది పొగ రాదు. అంటే బొగ్గుకి ప్రత్యామ్నాయం అన్నట్టు. సో వెదురు ద్వారా తయారయ్యేటువంటి ఈ పిల్లెట్ ఏదైతే ఉందో బొగ్గుకి ప్రత్యామ్నాయంగా ఉంటది. మళ్ళీ పొగ రాదు, దానికి పొగ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు పొగ రావాలా రారాదా? రాకుండా ఉండడం బెటర్. ఇంత లాభాలు ఉండే ఇది 10% సెంట్రల్ గవర్నమెంట్ 10% చేసేది ఈ సరితి. అది నితిన్ గడ్కరీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ముందుకు, అది ఒక ప్లాన్ చేస్తాడు ఏమో ఆయన, అది ఇది చేస్తూ ఉంటాడు. అదే నేషనల్ హైవేకి చుట్టుముత్తు బొంగుల్ని పెంచాలా అని నేను అంటాను. అది టెండర్ బట్టి అది బట్టి పెరుగుతుంది కదా, పెరిగి టెండర్ పెడితే కొంతమంది కైగారిక వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా, గంపలు చేటలు ఏమేమో అల్లుతారు, నిచ్చెండ్లు పాడెకట్టెలు అవి చేస్తారు కదా, అన్నిటికీ టెండర్ పట్టేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. పట్టేయాల కాయనిక్కి పెట్టాలాడ ఎట్లైనా వాచ్మెన్ పెట్టింటారా, ఇది కూడా కాయరా అనల్లా. రోడ్డుకు వాచ్మెన్ పెట్టింటి, ఇది కూడా కాయ అనల్లా. సార్ అట్లాగే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సాంస్కృతిక పంటలకు అలవాటు పడిపోయారు రైతులు. అవునవును. బట్ ఇటువంటి అంటే వెదురు కావచ్చు, ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి. ఎందుకు వీటి మీద అవగాహన లేదు రైతులకు? ప్రభుత్వాలు ఎందుకు వీటి మీద అవగాహన కల్పించలేదు? అంటాం కదా, వాళ్ళకి ఇంకా తెలియదేమో అనిపిస్తుంది, తెలిసిన కూడా దూరం పెడతారేమో అనిపిస్తుంది. రెండోది ఏం తెలుసా, లాభాలు ఎట్లా లాభాలు అనేది మాకు తెలుసు, అది ఎలా పెంచుకోవడము అనేది తెలుసు. అధికారికంగా అధికారులు కొంతమంది అధికారులు ఉంటారు కదా, దీన్ని పెంచేది అవగాహన ప్రజలకు సరిగా ముట్టిస్తారా లేదా అనేది తెలియదు. లేకపోతే గవర్నమెంట్ కనుక సరిగ్గా ముట్టిస్తారా లేదా అనేది తెలియదు. ఏంటంటే గవర్నమెంట్కి మళ్ళా మా ఇటువంటి అధికారులకి, రిటైర్డ్ అధికారులు కానీ ఎవరే కానీ కొంచెము మాహితి తీసుకుంటే గాన మేము సరైన మాహితి వాళ్ళకి ఒదిగిస్తాం. మేము మంచిగా అవగాహన ఇస్తాము. వీళ్ళు మా దగ్గర మమ్మల్ని పిలంపిస్తే మేము చెప్తాం. ఓకే ఓకే. అవే కోట్లు ఎన్ని, ఒక 10 కోట్లు 20 కోట్లు అయితే చాలు, జనాదన ఎక్కడెక్కడ అయితే మళ్ళీ ఏడాది 20 కోట్లు పెంచు. సార్ అట్లాగే ఇప్పుడు ఒక రైతు మన దగ్గర పంట కోసం అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయిన తర్వాత పంట పెట్టినప్పటి నుంచి ఈ నాటినప్పటి నుండి 5వ సంవత్సరం వరకు, అంటే పంటను అమ్మేంత వరకు అసలు మన అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది మన కంపెనీ నుండి? అసలు మన సర్వీసెస్ ఎలా ఉంటాయి అసలు రైతుకి? పంట మన చేతికి అంచేంత, అంటే మనం మార్కెటింగ్ చేసుకునేంత వరకు. అంటే ఇప్పుడు నాకు అవగాహన ఉంది కదా సార్, నా మాట వినేవాళ్ళు కొంతమంది ఉండాలి. నాకు ఉంటే కన్నా వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి ఇట్లా అప్పచెప్పాలా, ఇట్లా నచ్చజెప్పాలా అనేది ఉండాలి వాళ్ళకు కూడా. సార్ నన్ను పట్టుకొని పోదాము, లేకపోతే మనమన్నా పోదాము, పట్టుకొని పోయి ఇది చేస్తే గాన సరైన అవగాహన పెంచేదే మనది వృత్తి. సార్, ఈ వృత్తిని సక్సెస్ చేసుకుంటే గాన ఎక్కడైనా పెరుగుతారు రైతులు. ఎల్లకాలంకి వాళ్ళకి లాభాలు. ఇప్పుడు సిమెంట్గా బాంబేకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, పూనాకి కొన్ని సాఫ్ట్వేర్ సిటీలు ఉన్నాయి. ఓకే. ఆ సిటీలలో సిమెంట్ ఇండ్లకి అంటే గానీ అంత పాణం పడి సస్తారు. 40 లక్షలు పోని, 1 కోటి పోని, 2 కోట్లు పోని అంటారు హైదరాబాద్. కానీ నేనేమంటాను, 10 లక్షల రూపాయలనే, 10 లక్షలు ఎందుకు, 1 లక్ష రూపాయలనే ఇల్లు తయారైతే నీకు అని నేను అంటాను. దాంట్లో ఉండు ఎంత మంచిగా ఉంటుంది నీకు. అవును సార్. నీవు ఇన్ని కోట్లు, నీవు ఇంత కష్టపడింది నీ ఇల్లు ఒక ఇల్లు గడించడానికి, ఒక పెళ్లి చేసుకోవడానికి, ఒకటి ఉండడానికి చోటు, ఇంతేనా నీది అనేవారం లైఫ్ అంటే? కాదు. నీ లైఫ్ అంటే ఏం తెలుసా, నీవు ఏమి సాధిస్తేవి అనేది లైఫ్. కొంతమంది జాబ్ చేస్తారు, జాబ్ చేసిన వాడు నేను జాబ్ చేస్తున్నాను, మా అమ్మ నాన్న సాకరి అయిపోయినాను, సాఫ్ట్వేర్లో ఉన్నాను, బెంగళూరులో సాఫ్ట్వేర్లో డ్యూటీ చేస్తున్నాను, చేసిన వెంబడే ఇంకా అయిపోయినాకి 80,000 వెళ్ళి 1 లక్ష మంత్లీ శాలరీ వస్తుంది, ఆ ప్యాకేజ్ ఒక 12 లక్షలు ఎంత వస్తుంది అని అంటావు. కానీ అన్నింతలో నీ భార్యని కూడా నీవేం కోరుతావు,
నాకు జాబ్ చేసే భార్యనే కావాలంటావు. అవును. అంటే ఆ నీది జాబులో 1 లక్ష, ఆమెది జాబు 1 లక్ష, 2 లక్షలు. ఎస్. నీవు కడుపుకు తినేది గింతే, తినేది ఇంతే. నీవు ఏదైనా పెద్ద హోటల్ పోయి ఖర్చు చేస్తే, 5 స్టార్ హోటల్ పోయి ఖర్చు చేస్తే కన్నా ఏమి నాది కొంచెం తినే 5 స్టార్ హోటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది కొంచెం. అవును అవును సార్. అంటే 5 స్టార్ హోటల్ల బదులు దానికంటే మంచి హోటల్ మగవాడు చేస్తే నీకు 5 స్టార్ హోటల్, ఆడమే చేస్తే ఇల్లు. ఈ వల్ల లెక్కేస్తే గన ఈ మనిషి జీవితం ఏముంది తెలుసా? లాస్ట్కి ఇప్పుడు ఏమైంది, AI వచ్చింది కదా. అవును సార్. మళ్ళీ కృషి జీవితానికి మొదలెడతాడు మనిషి, మళ్ళీ రైతు జీవితంలోకి వచ్చేస్తాడంట. రైతు జీవితానికి వచ్చేస్తాడు. ఆ వచ్చే కన్నా మొదలే మనమే ముంజాగ్రత్తగా ఈ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా, వాళ్ళందరూ కృషికి కొంచెం మొదలు పెడదాం. మాటలోటి మాట్లాడిందాం, నా నంబర్ తీసుకొని అడగండి, మా మంచిగా చెప్తాం మేము ఎట్లా ఏమనేది. సరే, ఇప్పుడు మనం దీన్ని మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి? నిజానికి మార్కెటింగ్ కూడా మీరే చేసిస్తారా ఏంటి అసలు? ఈ కంపెనీకి వెళ్ళి మార్కెటింగ్ కూడా మేమే చేసిస్తాం. ఓకే. ఎట్లా తెలుసా, మార్కెటింగ్ మేము ఎట్లా చేసిస్తామంటే, ఇప్పుడు పెంచిన తర్వాత ఆ కటింగ్ అయ్యేంత వరకు, కటింగ్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు మా అగ్రిమెంట్ ఉంటుంది, అన్ని సంవత్సరాల అగ్రిమెంట్. కటింగ్ తర్వాత దాన్ని టెండర్గా వైటీపీ, ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్లు ఉంటాయి కదా, ఏడాడు థర్మల్ ప్లాంట్స్, దాంట్లోకి థర్మల్ ప్లాంట్స్లకి అమ్మేస్తాం. ఓకే ఓకే. సో మన కంపెనీ మధ్యవర్తిగా ఉంటుంది. మధ్యవర్తిగా ఉంటుంది. మమ్మల్ని వాళ్ళని రైతులే దాంట్లో తీసుకొని పోతాము. మన రైతులు లేనిదే మనం చేయము ఏం పని. ఓకే. బట్ కంపెనీ తీసుకొని పోయిన తర్వాత కంపెనీకి వెళ్ళి ఇంత లాభం వచ్చింది, దాంట్లో మీకింత షేర్ మాకింత షేర్ యాజ్ పర్ అగ్రిమెంట్. ఓకే ఓకే. ఇట్లా అంతే. ఈడ మోసం అనేది లేనే లేదు. ఒకటి. రెండోది ఏం తెలుసా, ఆ అగ్రిమెంట్ కాక ఇంకా మిగతావి ఏముండో తెలుసా, పర్చేజింగ్ ఐటమ్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు డాబాలు ఉన్నాయి, మళ్ళా హోటల్స్ ఉన్నాయి, 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. పొగ లేందే బొగ్గులు కట్టెలు వాడాలనే ప్లాన్ ఉంది వాళ్ళది. కరెక్టా? కట్టెలే దొరకడం లేదు అన్నప్పుడు పొగ లేందే ఏది ఉంది? ఇదే వెదురు ఒకటే ఉంది. ఈ వెదురు పిల్లెట్స్గా తయారైతే ఈ పిల్లెట్స్ని అన్ని హోటల్స్కి గీటల్స్ అన్నిటికీ పంపించచ్చు. ఓకే ఓకే. ఈ ఒక్క బొగ్గు, 1 కేజీకి బొగ్గుకి 6,000 రూపాయలు ఉంది. ఓకే ఓకే. 1 కేజీ బొగ్గుకి 6,000 రూపాయలు. తెలియదు జనానికి. ఏది మన దీని ద్వారా, వెదురు ద్వారా వచ్చే బొగ్గుకి. ఓహో ఓకే. వేరే బొగ్గు కాదు, ఈ వెదురు ద్వారా వచ్చే బొగ్గుకే. ఓకే ఓకే. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. 6,000 ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో కొంటారు. నువ్వు వీడ కంపెనీ తయారు చేయి, నేను కొంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి పంపించే బదులు వీడు ఇండియాలోనే అన్ని యూజర్స్కి, ఇప్పుడు బొంబాయికి పోతుండే బొగ్గులు, నేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పర్మిట్ ఇస్తుంటే, దుద్దిని చెక్ పోస్ట్ అని ఉంది, ఇది చెక్ పోస్ట్ దాటి అక్కడ దాటి పోతుండే. ఆ పోతావు కదా, అప్పుడు ఆడ చాలా తక్కువ రేటు ఉండే. ఇది ఇప్పుడు అది తక్కువ రేటు ఉంది, ఇది ఎందుకు 6,000 రూపాయలు పోతుంది అంటే కన్నా, ఇది మోడర్నైజ్ అవుతుంది. ఇది పొగ రాదు, ఇది పొగ వస్తుంది. ఓకే ఓకే. ఇది డిఫరెన్స్. ఎస్ ఎస్ సార్. ఒకటి మనం 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి మనము పంటను అమ్ముకోవచ్చు. ఈ వెదురు పంట ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవచ్చు. 4వ సంవత్సరం వెళ్ళి అమ్ముకోవచ్చు. కొంచెం ఏమంటే లాభం బట్టి చూసి అమ్ముకోవచ్చు. ఓకే. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 5వ సంవత్సరం నుంచి ఒక లాభం ఉంటే 6వ సంవత్సరం నుంచి ఇంకో లాభం ఉంటుందా, లేదంటే ఇదే లాభం ఉంటే ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా? 5 సంవత్సరాలకు ఒక ఇదే లాభము. కానీ 5 సంవత్సరాలు వద్దు, మాకు సంవత్సరం కావాలంటే కానీ ఎన్ని కావాలని నేను నరకవచ్చు ఆరాం. ఓకే.
5 సంవత్సరాలు కాసేది బేకలేదు ఇక్కడ. ఓకే ఓకే. సో రైతులు కూడా మీతో అగ్రిమెంట్కి ఇన్ని ఇయర్స్ అని ఏమన్నా ఉంటుందా, లేదంటే ఒకసారి అగ్రిమెంట్ మా దగ్గర ఒక 20 ఇయర్స్ అని ఉంటుంది, 20, 25, 30 ఇయర్స్ ఎంత దగ్గర మేము పెంచుకుంటాం. సో ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అగ్రిమెంట్ చేంజ్ అవుతున్నప్పుడు కమిషన్లో కూడా ఏమైనా చేంజ్ అవుతుందా? అప్పుడు ఆ రేట్ ఏముంటుంది తెలుసా, పర్సంటేజ్ ఉంటుంది చేంజ్. ఓకే ఓకే సార్. మనం వేస్తాం కదా, ఇంత పర్సెంటేజ్ మీకి ఇంత పర్సెంటేజ్ మాకైనా వేస్తాం కదా, ఆ పర్సెంటేజ్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. ఎక్కువైతే ఎస్ ఎస్, తక్కువ అయితే తక్కువ అవుతుంది. మన కంపెనీ అందించే సర్వీసెస్ కానీ సేవలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? గవర్నమెంట్కి వెళ్ళి సేవలు దొరుకుతాయి, కొంచెం లేట్ అవుతుంది. అందుకే మొదలు మనం అందరూ ఎగబడి తర్వాత జాయింట్ చేసి అక్కడ వాళ్ళని పట్టుకొని పోవాలి ఆడికి, కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ ఓకే సక్సెస్ అవుతుంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్, నాకు ఒక డౌట్ ఉంది. నార్మల్గా మనం ఎర్రచందనం కావచ్చు కానీ వివిధ రకాల చెట్లను అమ్ముకోవడంటప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని అంటారు, అంటే ఇల్లీగల్గా కొట్టడానికి లేదు అని అంటారు. సో ఈ వెదురు అమ్ముకోవడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఎర్రచందనం ఉంది, ఎర్రచందనము ఫస్ట్లో వేయడంలో పొలంలో వేయడంలో పర్మిషన్ కావాలి, పర్మిషన్ కావాలి. ఎస్ సార్. ఒకవేళ లేదన్నా నా పొలంలో పండిండే నా పొలంలోకి వెళ్ళి పెరుకొని పోయి పండిస్తే అంటే ఓకే, అట్లా కూడా వస్తుంది. బట్ నరికేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పర్మిషన్ కావాలి. ఓకే ఓకే. పర్మిషన్ కావాలంటే యాడికి దాంట్లో రూల్స్ ఉంటుంది, ఇట్లా ఊరికి ఇట్లా బొంబాయికి తీసుకెళ్ళాలా, దుబాయ్కి తీసుకెళ్ళాలా, ఫారెన్ తీసుకెళ్ళాలా, పర్మిషన్ ఉంటుంది. ఓకే. ఆ పర్మిషన్ ద్వారానే మనం ఇది చేయాలి. ఈడ అప్లికేషన్ పెట్టుకోవాలి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లో. ఓకే ఓకే. పెట్టుకుంటే కన్నా వాళ్ళు సమంగా మీకు అవగాహన ఇచ్చి ఇది చేస్తారు. ఓకే. వాళ్ళు ఎంత ఇన్ని లాభాలు అన్ని లాభాలన్నా కూడా అదలు కాదు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మీ లీగల్ ప్రొసీజర్ ఏముంది అని ఇట్లా అడగాల. ఓకే ఓకే. అట్లా పోతే కరెక్ట్ అయితే కొంచెం గట్టుకున్న వ్యక్తి అడగాల. ఓకే ఓకే. సో ఇవన్నీ మన కంపెనీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటుంది. ఎస్ ఎస్ సార్. మీరు అడిగితే కానీ అట్లా లేదు ఇట్లా కదా, ఆడుంది రక్తం చందనం ఆడుంది ఆడ చూపి ఎస్ ఎస్ అట్లా లేదు కదా ఎందుకు అని చెప్తాను. సలహా సూచనలు ఇవ్వగలం. ఇదే మొక్కకనే కాదు, ఇదే మొక్కకైనా సలహా సూచనలు ఇవ్వగలం. నాకు నా నాలెడ్జ్ ప్రకారం సలహా సూచనలు ఇవ్వగలం. ఎస్ సార్, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ఇది అంటే బాంబు అంటే వెదురు ఏదైతే ఉందో, వెదురు అసలు మన రాష్ట్రాల్లో ఎందుకు లేదు, దాని ద్వారా అది ఒకవేళ వ్యవసాయంగా కనుక మనం స్టార్ట్ చేస్తే దాని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ కంపెనీ మనకు ఏ విధంగా ఈ వెదురు వ్యవసాయాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా పెంచాలి, మనం ఏ విధంగా వ్యవసాయం చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పెంచిన తర్వాత 5 సంవత్సరం నుంచి ఏ విధంగా లాభాలు వస్తుంది, మార్కెటింగ్ చేయడంలో కూడా కంపెనీ మనకు హెల్ప్ చేస్తుందని కంపెనీ యొక్క ఫౌండర్ బాబు గారు, సాయిబాబా గారు మనకు చెప్తూ ఉన్నారు. సో నిజానికి వెదురు అనేది 35% ఆక్సిజన్ కూడా మనకు అంటే మిగతా చెట్లతో ఎక్కువ 35% ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మనం పట్టణాలలో పెట్టుకోవచ్చు, ఏ స్థలంలోనైనా ఏ భూమిలోనైనా పండుతుంది అని చెప్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం 5వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఒక 10 లక్షల, ఒక ఎకరంలో 10 లక్షల వరకు లాభాలు వస్తాయని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు సార్. సో ఒకవేళ మీరు కనుక వెదురు వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలకి సార్ ఈ వ్యవసాయాన్ని కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే బాంబు ఆక్సిజన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ నంబర్ అయితే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 9945501112 ఇదొక నంబర్. అలాగే ఇంకొక నంబర్ 9449593446 ఈ 2 నంబర్లు. మీరు ఏదైనా కాంటాక్ట్ అయినా మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్తారు. అట్లాగే మీకు వ్యవసాయం చేయడంలో, వెదురు వ్యవసాయం చేయడంలో వాళ్ళు అయితే సహాయం చేస్తారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.